మీరు ఇవన్నీ చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి వివక్షాపూరిత వైఖరి బీజేపీ పట్ల చెప్తున్నారు. అట్లనే రాష్ట్ర బీజేపీలో కొంత నాయకులు ఆయనతో కలిసి హ్యాండ్ ఇన్ గ్లోవ్గా ఉన్నారనేది చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జలీల్ ఖాన్ గారు, ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికలు వస్తాయో ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశంకే టికెట్ ఇస్తారు. అటువంటప్పుడు మీకు టికెట్ రాదు బీజేపీ నుంచి, కాబట్టి మీకు అవకాశం లేదు, కాబట్టి మీరు వైఎస్ఆర్సీపీలోకి చేరారు అనేటువంటిది వాదన కూడా ఉన్నది. దాన్ని ఏ విధంగా మీరు డిఫెండ్? ఇప్పుడు వాదన ప్రతి వాళ్ళు చేస్తారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఎవరికి. ఇప్పుడు విజయవాడలో బోండవమ్మ సెంట్రల్ ఉన్నారు సార్, ఈస్ట్లో గద్దెరామన్ ఉన్నారు, సెంట్రల్లో జలీల్ ఖాన్ జాయిన్ అయ్యారు. విజయవాడలో ఒక సీట్ అయితే గ్యారంటీ ఇస్తారుగా, అంటే బోండవమ్మని తీసేయాల్సిందే, పోనీ ఇంకో సీట్ అయితే బోండవమ్మని తీయాల్సిందేగా, లేదా గద్దెరామన్ తీయాల్సిందేగా. ఇక జలీల్ ఖాన్ కంటే కూడా వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్ తక్కువ వాళ్ళు లీడర్లు ఏం కాదు కదా వాళ్ళు. సీటు విషయం కాదండి, సీట్ ఇక్కడ లేకపోతే ఇండిపెండెంట్గానే వేస్తాం, ఇబ్బంది ఏం లేదు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ చేరని ఎమ్మెల్యే కనీసం నియోజకవర్గం పట్టించుకోకుండా, నియోజకవర్గ సమస్యల మీద ఏ రోజు కూడా పలానా కావాలని అడగకుండా ఈ నియోజకవర్గాన్ని వెనకపడుతుంటే ఆ యొక్క నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ప్రతిపక్ష జలీల్ ఖాన్ గారు మిమ్మల్ని కలవలేదా తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు? లేదండి, మీ సహకారం కోరలేదా? ఆయన కోరలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలామంది ఎమ్మెల్యేలను అనైతికంగా చేర్చుకున్నారు సార్, కానీ అక్కడున్న తెలుగుదేశం ఓడిపోయిన ఎమ్మెల్యేలతో కూర్చోబెట్టి మాట్లాడుకుని కూడా చేశారు. అది వాళ్ళు ఏంటంటే ఒకరికిద్దరు పనిచేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు కొంతమంది ఇన్ఛార్జి పనిచేస్తున్నాడు, ఎమ్మెల్యే పనిచేస్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే పనిచేయట్లేదు, నన్ను చూస్తే తెలుగుదేశం వాళ్ళకి భయం వేస్తుంది, ఇతను మళ్ళీ ఎదిగిపోతే. అంటే మీరు బీజేపీకి ఇన్ఛార్జిగా ఉన్నారు కదా నియోజకవర్గానికి, కాబట్టి మీరిద్దరు కలిసి పనిచేయట్లేదు? ఎక్కడ లేదు, నేను ఏ రోజు కూడా ఒక డయాస్ మీద ఇద్దరం ఎక్కలేదు. ఏ రోజు కూడా నేను దీన్ని ఇప్పుడే కాదు, ప్రభుత్వ కార్యక్రమంలో ఎక్కడ నేను భాగస్వామి కాలేదు. ఒకే మంత్రులు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పిలవరా? లేదు, ఎప్పుడు లేదు. ఓన్లీ ఎమ్మెల్యే గారిని పిలిచి మంత్రులతో. నేను ఒకటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడే కార్యక్రమంలో ఏదైనా భాగస్వామ్యం, అది కూడా నా కాన్స్టిట్యున్సీలో ఒకటే ప్రోగ్రాం జరిగింది, దానికి ఒక్కదానికి హాజరయ్యాను. మిగతా వాటికి ఎక్కడో కూడా. వెంకయ్యనాయుడు గారు వైఖరి ఎట్లంటే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు తెలుగుదేశం వివక్షతో వ్యవహరిస్తున్నదని, ఆయన రాష్ట్ర బీజేపీకి ఒక పెద్ద దిక్కు అనేటువంటిది వాదన కూడా ఉన్నది, అభిప్రాయం ఉంది, అది వాస్తవం కూడా. మరి వెంకయ్యనాయుడు గారి దృష్టికి మీరు ఇవన్నీ తీసుకెళ్ళదా? ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో చాలా బిజీగా ఉన్నారు సార్. ఈ రోజున పరిస్థితుల్లో ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కదాన్ని పట్టించుకునే అవకాశం అయితే లేదు. ఈరోజు వారు ఉన్న శాఖల ఒత్తిడి కావచ్చు, వారికి ఆంధ్రప్రదేశ్ మీద అంత దృష్టి పెట్టించే అవకాశం లేదు. అసలు ఆయన కూడా చంద్రబాబు గారితో కలిసిపోయారనేటువంటిది విమర్శలు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇద్దరు నాయుళ్ళు కలిశారు అది ఇది అనేది అంటున్నారు. అది దాంట్లో అది కొంతవరకు ఏంటంటే ఒకే డయాస్ మీద చాలాసార్లు చంద్రబాబు నాయుడిని పొగడ్డం, దాని మీద అందరికీ కూడా ఉన్న అపోహ, అది అందరికీ ఉన్న ఆలోచనలు అవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆయన వచ్చే కార్యక్రమాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ మీద వస్తున్నారు. వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా చంద్రబాబు బాగా పనిచేస్తున్నాడు, చంద్రబాబు బాగా కష్టపడుతున్నాడు అనేది ఎక్కువగా ఆయన రిపీట్ చేయడం వల్ల అసలు వెంకయ్యనాయుడు గారు రాష్ట్ర బీజేపీని ఎదగనివ్వటం లేదనేటువంటి వాదన కూడా ఉంది. ఇప్పుడు దానికి నేను వ్యతిరేకిస్తాను. అది ఎందుకంటే రాష్ట్రం మీద ఆయన దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన పనిచేస్తే మన వెంకయ్యనాయుడు గారి గురించి ఎందుకు అనుకోవాలి మనకేమి? ఇప్పుడు ఆయన ఇక్కడ సన్నిహితుడే కదా వెంకయ్యనాయుడు గారు. అయ్యుండొచ్చు, సన్నిహితులు అందరూ అయ్యుండొచ్చు సార్, కానీ ఎవరి పని వాళ్ళు చేయాలి కదా సార్, ఎవరి పని వాళ్ళు చేస్తే పని జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడికి ఒక గోల్ ఉండాలి. రాష్ట్రంలో నేను భారతీయ జనతా పార్టీని ఒక అవసరమైతే నేనే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి గోల్ ఉంటే ఈ పార్టీ ఎదుగుదలకు పనిచేస్తారు. వచ్చేవాళ్ళ గురించి స్క్రూటినీ చేసి ఇతను తీసుకోవడం కరెక్టా కాదా, ఇతను తీసుకోవడంలో ఉపయోగం ఏంటి, ఇతనికి సీట్ ఇస్తే. ఇప్పుడు వచ్చేవాడు ఒక బలమైన నాయకుడు వస్తాడు సార్, ఎలా వస్తాడు? నాకు నియోజకవర్గం కావాలి, నేను కార్పొరేటర్గా పోటీ చేయాలి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, నేను ఎంపీగా పోటీ చేయాలి, ఎవరి స్థాయిలో వాళ్ళు కోరుకుంటారు. కనీసం మనం వాటికి ఎంకరేజ్ చేసే పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఏ నాయకుడు వస్తాడు సార్? ఈరోజు ఓటింగ్ ఉండొచ్చు బాగానే, కానీ దాన్ని కన్సల్టెంట్ ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో సఫకేషన్ ఉందంటారు. తప్పకుండా. ఇప్పుడు మీరు సోమవీర్రాజు గారు మాట్లాడుతున్నారు, సోమవీర్రాజు గారు మాట్లాడే దాంట్లో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. దాంట్లో ఆయన చాలా వాస్తవాలు మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో అతను కూడా ఆపేశారు మాట్లాడించడం కన్నా. ఇట్లా సస్పెండ్ చేస్తాన పరిస్థితి వస్తుంటే ఎవరు మాట్లాడారండి? పురంధేశ్వరి గారు మాట్లాడతారు, కరుణాలక్ష్మి మాట్లాడతారు, తప్పు అని చెప్పండి. ఆయన మాట్లాడేది తప్పే ఉన్నాయండి అవన్నీ. వాళ్ళు మాట్లాడనివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. దానికి ఏం చెప్తారు? వాస్తవం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారని. మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయో గమనించండి మీరు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తప్పండి. సోమవీర్రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదే, బై బర్త్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. మరి ఆయన ఇవన్నీ కూడా మాట్లాడిన వ్యక్తిగా అయినా మరి ఆయన కాంగ్రెస్ పార్టీ సన్నిహితుడా? పార్టీగా రేపు బీజేపీ ఇక్కడ బలపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చిన వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి సోమవీర్రాజు గారు ఆ రోజుల్లో. మరి అటువంటి వ్యక్తి ఈరోజు వాయిస్ మాట్లాడడానికి అడ్డుకుంటున్నారు కదా.
నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.